హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైటాక్స్. ఒక వెబ్ సిరీస్ చూసాను, అది ఫర్జీ వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. వెబ్ సిరీస్ అయితే స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు మీకు ఎక్కడ బోర్ కొట్టది. చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంది, డ్రిప్పింగ్ ఉంది, యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇక స్టోరీ విషయానికి వస్తే, షాహిద్ కపూర్ వాళ్ళకి తాత ఉంటాడు. వాళ్ళ తాతకి ఒక పత్రిక ఉంటుంది అన్నమాట, క్రాంతి అనే పత్రిక, ప్రింటింగ్ ప్రెస్. సో ఆ ప్రింటింగ్ ప్రెస్ని దాని మీద కొన్ని అప్పులు ఉంటాయి అన్నమాట. ఆ అప్పులు తీర్చాలి అనేది మనకి ఎవరైతే లెండర్స్ ఉంటారు కదా, అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి ఈ మేము అక్వైర్ చేస్తాం ఇది అన్నట్టు వార్నింగ్ ఇచ్చి వెళ్తారనమాట. 1 month టైం ఇచ్చి వెళ్తారు. వెళ్ళాక షాహిద్ కపూర్కి ఏం చేయాలో తెలియక వాడు ఏం చేస్తాం, షాహిద్ కపూర్ ఒక ఆర్టిస్ట్ అనమాట, చాలా మంచి ఆర్టిస్టు. మనకి ఏం చేస్తారంటే ఈ పత్రికను కాపాడాలని డైరెక్ట్ ఒక కరెన్సీ నోట్ని స్కెచ్ చేసి ఆ కరెన్సీ నోట్ని ప్రింటింగ్ చేస్తాడనమాట. ప్రింటింగ్ చేసినాక అక్కడి నుంచి వెళ్ళి షాహిద్ కపూర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఆ నోట్లు అనేది ఫేక్ నోట్స్ ఆల్రెడీ మార్కెట్లోకి చలామణి అవుతుంటాయి. సో ఈ ఫేక్ నోట్స్ని పట్టుకోవాలని విజయ్ సేతుపతితో రాశిఖన్నా వాళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి ఒక మిషన్ని ఫామ్ చేస్తారనమాట. ఆ మిషన్లో షాహిద్ కపూర్ దొరికాడా లేదా అనేది మెయిన్ స్టోరీ. వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది, చాలా గ్రిప్పింగ్ ఉంది, ఇక్కడ బోర్ కొట్టది, బాగుంది. దీనికి పార్ట్ 2 కూడా ఉందన్నమాట. పార్ట్ 1 ఎక్క వరకే ఉంటుందంటే షాహిద్ కపూర్ ఫైనల్గా దొరికిందనేసరికి ఎస్కేప్ అవుతాడు. సో అక్కడికి అయిపోతుంది అన్నమాట పార్ట్ 1. పార్ట్ 2 చూడాలి ఏమవుతుందో. పార్ట్ 1 అయితే చాలా బాగుంది, అమెజాన్ ప్రైమ్ స్ట్రీమ్ అవుతుంది. ఈ వీకెండ్లో కానీ మీకు ఏమైనా టైం ఉంటే చూడండి. 100% చెప్తున్నా, మీకు మంచి వెబ్ సిరీస్ ఇది. ఎక్కడ మిస్ కాకండి, ప్రతి ఒక్క ఎపిసోడ్ చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.